నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం తిరుమలకు వెళ్తున్నారంటేనే దేవునిపై నమ్మకం కాదా పవన్ బాబు ఇద్దరు రెండు విధాలుగా సీన్ రివర్స్ అవుతోందని ఫిర్యాదుకు పరుగు పెట్టించిన సర్కార్ పదవి రాలేదని ధర్నా చేయాలనుకున్న పట్టాభి విశాఖ అతిపెద్ద రాజధాని అంటున్న లోకేష్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనను వివాదాస్పదం చేయాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఈ నెల 28న జగన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా దేవునిపై నమ్మకం ఉందని అన్యమతస్థుడైన జగన్ సంతకం చేయాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అలాగే మంత్రి పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. తిరుమలకు జగన్ వెళ్తున్నారంటేనే ఆ కలియుగ దైవంపై నమ్మకంతోనే అని కూటమి నేతలు ఎందుకు గ్రహించడం లేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇతర మతస్థులు తిరుమలకు రావడాన్ని ఆహ్వానించాల్సింది పోయి డిక్లరేషన్ ఇతర సాకులతో రాజకీయం చేయడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తమ నాయకుడు కొత్తగా ఇప్పుడే తిరుమలకు వెళ్లడం లేదని ఎన్నోసార్లు ఆయన కలియుగ దైవాన్ని దర్శించుకున్నారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఏడుకొండల వాడిని రాజకీయంగా వాడుకోవడం విడిచిపెట్టాలని వైసీపీ నేతలు హేతు చెప్పడం గమనార్హం. ఎవరితోనైనా పెట్టుకో మంచివాడితో కాదు అన్నది ఓ సినిమా డైలాగ్. ప్రకాష్ రాజ్తో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ సంవాదం పెద్ద ఇష్యూ కాదు. ప్రకాష్ రాజ్ వైఖరి తెలిసిన వారికి అది రొటీనే. కానీ పవన్ పోయి అస్సలు ఏ తప్పు చేయని తప్పుగా మాట్లాడని తమిళ హీరో కార్తీని టార్గెట్ చేశారు. అది 100% బౌన్స్ బ్యాక్ అయింది. ముందుగా కొన్ని తెలుగుదేశం అనుకూల హ్యాండిల్స్ పవన్ మాట్లాడింది తప్పు అని చెప్పేశాయి. కార్తీ విషయంలో పవన్ను తాము సమర్థించమని క్లారిటీ ఇచ్చాయి. అది అలా పెరుగుతూ పోయింది. అదే టైంలో కార్తీ చాలా గౌరవంగా సంస్కారవంతంగా సున్నితంగా క్షమాపణ చెప్పారు. డ్యామేజ్ జరుగుతోందని పవన్కి అర్థమైంది. 3 లైన్లలో కార్తీ సమాధానం ఇస్తే పవన్ దాదాపు 30 లైన్లు వాడి సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడే అర్థమైంది పవన్కు తన తప్పు తెలిసిందని. సరిదిద్దుకునే ప్రయత్నం చేశారని. కానీ జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. తమిళనాడు జనాలు పవన్ను సోషల్ మీడియాలో టార్గెట్ చేయడం మొదలెట్టారు. ఏదో మామూలు సోషల్ మీడియా జనాల మాదిరిగా తిట్ల దండకు అందుకోలేదు. పవన్కు ఏం అర్హత ఉందనే పాయింట్ మీద గట్టిగా తగులుకున్నారు. జగన్ కుటుంబం లేదా కుటుంబ సభ్యులు క్రిస్టియన్లు అయితే తప్పు, పవన్ భార్య పిల్లలు క్రిస్టియన్లు అయితే తప్పు కాదా అనే పాయింట్ తీశారు. ఇదే టైంలో చంద్రబాబు పలు నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు. వాళ్ళ దామాషా లెక్కల ప్రకారం తెలుగుదేశం జనసేన భాజపాలకు పదవులు కేటాయించారు. ఇలా పదవులు పొందిన వారిలో కొంతమంది అస్సలు తెలియని వారు కొంతమంది తెలిసిన వారు ఉన్నారు. ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు టికెట్లు దొరకని వారు ఉన్నారు. ఇప్పుడు 2 విధాల అసంతృప్తి నెలకొంది. ఒకటి, పదవులు అందుకున్న చాలామంది ఈ పదవులు తమ లెవెల్కు సరిపడినవి కాదని ఫీల్ అవుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా పోస్టులు కనిపిస్తున్నాయి. మరోపక్క వీళ్లకు పదవులు ఇవ్వడం ఏంటి, 5 ఏళ్లలో ఎంతో నష్టపోయిన వారు ఎందరో ఉన్నారు, వాళ్ళందరినీ పక్కన పెట్టారు, వాళ్ళకి ఇవ్వలేదంటూ యాగి మొదలైంది. ఇవన్నీ తెలుగుదేశం హ్యాండిల్స్ తెలుగుదేశం జనాలే మొదలు పెట్టడంతో చంద్రబాబు నోరు విప్పాల్సి వచ్చింది. జగన్ను అన్ని వైపుల నుంచి ఏ సోషల్ మీడియాతో టార్గెట్ చేశారో అదే సోషల్ మీడియా రివర్స్లో తన అసంతృప్తిని వెళ్ళగక్కేసరికి ఇబ్బంది అవుతోంది. తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హిందువుల్లో చెడ్డ పేరు సంగతేమో కానీ తమను అనుమానించే ప్రమాదం ఏర్పడిందని చంద్రబాబు సర్కార్ అప్రమత్తమైంది. నిజంగా నెయ్యిలో కల్తీ జరిగిందని భావించినట్లయితే ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదనే ప్రశ్న వెలువెత్తింది. దీంతో బాబు సర్కార్ ఆగ మేఘాల మీద టీటీడీ అధికారిని అప్రమత్తం చేసింది. కల్తీ నెయ్యి సరఫరా చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడులోని దిండిగల్కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం పి మురళీకృష్ణ బుధవారం తిరుపతి ఈస్ట్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. నెయ్యిలో పంది జంతు కొవ్వులు కలిసినట్టుగా గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాప్ ల్యాబ్ నిర్ధారించినట్లు ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. ఫిర్యాదులో డొల్లతనంగా అనిపిస్తోంది. కేవలం కొవ్వు పదార్థాలు కలిసి ఉండే అవకాశం లేకపోలేదని సదరు గుజరాత్ సంస్థ అనుమానం వ్యక్తం చేస్తూ మాత్రమే నివేదిక ఇచ్చింది. కానీ టీటీడీ మాత్రం ఏకంగా నిర్ధారించి ఏఆర్ డైరీపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. ఒకవేళ పాలలో పంది జంతు కొవ్వులు కలిపి ఉంటే తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ 20 కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. మొదటి విడతలో పదవులు దక్కని నేతలు అగ్గి మీద గుగ్గులం అవుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఆయన భార్య తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. తనకు మొదటి జాబితాలో నామినేటెడ్ పదవి దక్కకపోవడం అవమానంగా భావించిన పట్టాభి
అవమానంతో టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేయాలని ఊగిపోయారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పట్టాభికి పదవి రాలేదని తెలిసి ఆయన భార్య కూడా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారని సమాచారం. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలుమార్లు భౌతిక దాడులకు గురయ్యామని, అలాగే కేసులు పెట్టించుకుని పోలీసులతో చావు దెబ్బలు తిన్నామని పట్టాభి ఆయన భార్య చందన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆగ్రహంతో ఆవేదనతో చెప్పినట్టు తెలిసింది. కేసులు ఎన్ని ఎక్కువ పెట్టించుకుంటే అంత ప్రాధాన్యం ఉంటుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ చెప్పిన విషయాన్ని పట్టాభి దంపతులు గుర్తు చేసి వాపోయారని తెలిసింది. ఒక దశలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట ధర్నాకు సిద్ధమయ్యారని సమాచారం. టీడీపీ సీనియర్ నాయకుడు వర్లరామయ్య తదితరులు వారించడంతో ధర్నా నిర్ణయాన్ని విరమించుకున్నారని తెలిసింది. విశాఖ ఇప్పటికీ 125 ఏళ్ల క్రితమే బ్రిటిష్ వారు గుర్తించిన, గౌరవించిన జిల్లా. విశాఖ నుంచి ఒడిశాలోని కొన్ని ప్రాంతాల దాకా విస్తరించి ఉన్న అతిపెద్ద ప్రాంతంగా కూడా ఆనాడు ఉంది. విశాఖలో ఈ రోజుకి కనిపిస్తున్న అభివృద్ధిలో సగానికి సగం బ్రిటిష్ వారిదే అని చెప్పడానికి సందేహం లేదు. విశాఖ ప్రగతిని చూసే మద్రాసు నుంచి విడిపోయాకే ఏపీకి రాజధాని చేసుకోవాలని అంతా అనుకున్నారు. 2014లో విభజన తర్వాత కూడా విశాఖ పేరు రాజధానికి మరోమారు వినిపించింది. అటువంటి విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తామని వైసీపీ ప్రతిపాదించింది. కానీ అది అమలు కాలేదు. విశాఖ దశ ఆ విధంగా తిరుగుతుందని అంతా అనుకున్నారు. అయితే అదే సమయంలో విశాఖను రాజధానిగా టీడీపీ ఒప్పుకోలేదు. పైగా విశాఖను పొగుడుతూ మాత్రం ఉంటుంది. విశాఖని ఆర్థిక రాజధానిగా చేస్తామని పలు సందర్భాల్లో చంద్రబాబు అంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ కూడా విశాఖను అతిపెద్ద ఆర్థిక రాజధాని అని అభివర్ణించారు. భవిష్యత్తులో విశాఖ మరింతగా రాణిస్తుందని కూడా ఆయన పొగుడుతూ వచ్చారు. విశాఖకు మాత్రం టీడీపీ ఈ విధంగా ట్యాగ్ అయితే తగిలిస్తోంది. ఇంతకీ విశాఖ ఆర్థిక రాజధాని అంటూ చెబుతున్నా ఇది సగటు జనాలకు అర్థం కాని భ్రమ పదార్థమే. సహజంగా చూస్తే ఆర్థికంగా ఏ నగరం అయితే రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా ఉంటుందో దాన్నే రాజధానిగా చేసుకుంటారు, అలా పాలిస్తారు. చరిత్రలో చూస్తే రాజుల కాలం నుంచి అదే కనిపిస్తోంది. విశాఖ అన్ని రకాలుగా పొటెన్షియల్గా ఉన్నప్పుడు ఎందుకు రాజధానిగా టీడీపీ అంగీకరించదు అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.